హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ పొందాలి అనుకునే స్టూడెంట్స్కి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ యూజీ కౌన్సిలింగ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారంగా ఆయుష్ కోర్సెస్ అంటే ఆయుర్వేదిక్, హోమియోపతి, యునానీ, సిద్ధ మెడిసిన్ అండ్ బి ఫార్మసీ ఇన్ ఐటీఆర్ఏ. ఐటీఆర్ఏ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద. ఈ ఇన్స్టిట్యూట్ లో కూడా మీరు అడ్మిషన్ పొందే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే ఎంబీబీఎస్ బీడీఎస్ రాని పక్షంలో తప్పనిసరిగా ఈ కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేసి అడ్మిషన్ పొందే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇది టోటల్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కు సంబంధించినటువంటి 4 రౌండ్స్ షెడ్యూల్ ఇది. ఏ కౌన్సిలింగ్ అయినా సరే నీట్ స్కోర్ ని బేస్ చేసుకుని కౌన్సిలింగ్ జరిగేటువంటి ప్రతి ఒక్క కౌన్సిలింగ్ లో కూడా టోటల్ గా 4 రౌండ్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్. థర్డ్ రౌండ్ కి ఇంకొక పేరు మాపప్ రౌండ్ అంటారు. అదే ఫోర్త్ రౌండ్ కి స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు. సో ఈ 4 రౌండ్స్ లో కూడా మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆయుష్ కోర్సెస్ లో అడ్మిషన్ పొందాలి అనుకునే స్టూడెంట్స్ కి స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ డేట్స్ వచ్చేసి ఆగస్టు 28వ తారీఖు స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 2వ తారీఖుతో ముగుస్తుంది. అంతేకాదండి, చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ వచ్చేసి ఆగస్టు 29వ తారీఖు నుండి సెప్టెంబర్ 2వ తారీఖు అర్ధరాత్రి 11:55 వరకు కూడా మీకు అవకాశం ఇచ్చారు. అలాగే రిజల్ట్ అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 5th. జాయినింగ్ రిపోర్ట్ 6th నుండి 11th వరకు ఇచ్చారండి. ఇది ఫస్ట్ రౌండ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే సెకండ్ రౌండ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, కానీ ఇప్పుడు మనకి అవసరం లేదు కాబట్టి ప్రస్తుతం మనం ఫస్ట్ రౌండ్ గురించి మాత్రమే చూద్దాము. ఎందుకంటే ఇది ఎలాగో ఆల్రెడీ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది. సో మీరందరూ కూడా చూసుకొని డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే ఈ ఆయుష్ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటారో ఖచ్చితంగా మీకు ఇదొక మంచి అవకాశం అండి. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా మనకి జాయిన్ అయ్యే అవకాశం కేవలం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఉంటుంది. ఎక్కువగా మీకు కేరళ, కర్ణాటక కాలేజెస్ చాలా మనకి ఆయుర్వేదిక్ కాలేజెస్ ఉన్నాయి. వేరాజ్ ఆంధ్ర, తెలంగాణలో తీసుకుంటే చాలా తక్కువ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీరు ఒకవేళ ఆయుర్వేద కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం అని మీ అందరికీ కూడా చెప్తాను. అలాగే చాలా మంది అడుగుతూ ఉంటారు, బిఏఎంఎస్ మంచిదా, బిహెచ్ఎంఎస్ మంచిదా అని. అది మీ ఓన్ చాయిస్ అండి. దానికి ఎవరు కూడా ఇది మంచిది, ఇది చెడ్డదని చెప్పరు. రెండు కూడా మంచివేను. కాకపోతే బిఏఎంఎస్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువగా అల్లోపతి ఫీల్డ్ లో కూడా వాళ్ళు మాస్టర్స్ చేసే అవకాశం ఇస్తూ ఉన్నారని విన్నాను. కాబట్టి మీరు అంటే బిఏఎంఎస్ ద్వారా అల్లోపతిలో పీజీ చేసుకునే అవకాశం ఉండొచ్చు అని భావిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి నామ్స్ రాబోతున్నాయని విన్నాను. కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా బిఏఎంఎస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి, ఆ తర్వాత బిహెచ్ఎంఎస్కి ఇచ్చుకోవచ్చు. అలాగే రిమైనింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. అంతేకాదండి, మీరు ఈ డేట్స్ అన్ని కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు ఇన్ టైంలో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలని, లాస్ట్ మినిట్ వరకు ఉండకుండా ముందుగానే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ముందుగానే అప్లికేషన్స్ అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని జాగ్రత్తగా ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.